హాయ్! హలో అండి. మరి కొత్త లాగ్‌తో మీ ముందుకొచ్చేసాం. ఇక్కడ మా హస్బెండ్‌ని చూస్తున్నారు గదండీ! అమృత్సర్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఉన్నారు ప్రస్తుతము. మరి అమృత్సర్‌లోని మంచి మంచి ప్లేసెస్ మరి మీకు చూపించాలనుకుంటున్నాం మేము. తప్పకుండా చూస్తూ ఉండండి. లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఓకేనండి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అమృత్సర్ ఎయిర్పోర్ట్ చాలా శుభ్రంగా, తర్వాత చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు. చిన్న చిన్న షాపింగ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఇండికేటర్స్ కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. తర్వాత ఈ అమృత్సర్ దగ్గర నుంచి మనం గమనించినట్లయితే అరౌండ్ 35 కిలోమీటర్ దూరంలో వాఘా బార్డర్, దాన్ని అటారీ బార్డర్ అంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి నేను వెహికల్లో అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ పూట చాలా చక్కగా సన్సెట్ టైంలో ఇరు దేశాల వాళ్ళు, పాకిస్తాన్ మరియు ఇండియా, ఈ రెండు దేశాల వాళ్ళు అక్కడ పరేడ్ నిర్వహిస్తారు. అది చూడటానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. తర్వాత దేశభక్తిని పెంపొందించే ఇలాంటి కవాతు చూడటం నిజంగా చాలా అదృష్టమని భావిస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఇక్కడ అయితే హై సెక్యూరిటీ, ప్రతి అడుగున అణువణువున వెహికల్స్ని చెక్ చేస్తున్నారు. తర్వాత పర్సనల్ కూడా స్పెషల్ ఫోర్స్ అయితే అక్కడ ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఎవ్రీ మూమెంట్ నిఘాలో ఉంది, సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి హై సెక్యూరిటీ అలర్ట్ను మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ అమృత్సర్ నుంచి కొంతమంది టూరిజం డైలీ ట్రిప్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ బస్సు మీద చూస్తున్నారు కదా. సో అది పైన ఓపెన్ టాప్ కూడా ఉంది. పైన కింద బస్సు మీద ఎక్కి జనాలు చుట్టుపక్కల జర్నీ చేసుకుంటూ వస్తారు. చాలా చక్కగా ఆ బస్సులు పార్కింగ్ చేసే ప్లేస్ పైన లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే రెడ్ కలర్ బిల్డింగ్, ఆ పైన కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. తర్వాత మేము మాత్రం ప్రస్తుతానికి స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. సో ఈరోజు అంత ఎక్కువగా క్రౌడ్ ఉన్నట్లు మాకు అనిపించడం లేదు, కానీ పార్కింగ్ అయితే మాకు ఈజీగా ప్లేస్ దొరికింది. హలో గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ చూసినట్లయితే ఈ ఫ్లాగ్, పెద్ద స్తూపం ఉంది, దానికి పైన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. తర్వాత ఇక్కడి నుంచి కుడివైపులా ఎడం వైపులా ఫెన్సింగ్ అయితే చుట్టూరా పాకిస్తాన్ బార్డర్ ఫెన్సింగ్ కట్టి ఉంది. ఇక్కడ నుంచి మనము ఎంట్రీ అవుతాం అన్నమాట. సో విఐపి పాస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మేము ఎంట్రీ అవుతున్నాము. సో ఎక్దమ్ ఫ్రంట్ లైన్లో మాకు కూర్చుండడానికి అవకాశం దొరికింది. సో ముందుకు వెరీ సూన్ ముందుకు వెళ్తూ ఉన్నాం. సో చిన్న చిన్నగా అప్పటికైతే క్రౌడ్ రాలేదు, కానీ కొంతమంది మాత్రమే మాకంటే ముందుగా, అంటే మామూలుగా ఎంట్రన్స్ అయితే 4 గంటల నుంచి ఉంటుంది. సో మేము కరెక్ట్గా 3:30కి అక్కడికి వెళ్ళాము. 3:30 నుంచి కూడా వాళ్ళు ఎంట్రీ అవ్వడం అనేది అలో చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో ఫ్రంట్ రోలో మేము కూర్చున్నాము. సో మనం గమనించవచ్చు అన్నమాట. ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే తర్వాత ఎవరి రోలో వాళ్ళు కూర్చుంటున్నారు. తర్వాత అప్పటికే దాదాపు కనీసం ఒక 20-30 వేల మంది అక్కడికి వచ్చినట్టున్నారు. సో వీళ్ళందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో కూర్చొని ఈ పరేడ్ను
పాసెస్ అయితే మేము తీసుకున్నాము. కరెక్ట్గా 3:30కి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు జనం అయితే చాలా తక్కువ మందిగా ఉన్నారు. కొద్దిసేపు అయిన వెంటనే 3:30, 4:45 లోపు జనం ఫుల్గా వచ్చేసారు. ఇక్కడ ఉన్నటువంటి దేశభక్తి కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత గట్టిగా కేరింతలు వేస్తున్నారంటే ఈ యొక్క పరేడ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా వెంట్రుకలు నెక్కబొడుచుకునేలాగా వాళ్ళు గట్టిగా కేకలు వేస్తున్నారు. తర్వాత ఫ్లాగ్స్ బట్టి ఇటు అటు పరిగెత్తు ఉన్నారు. తర్వాత వారితో పాటు వాళ్ళని లీడ్ చేసినటువంటి కమాండెంట్ ఆయన కూడా మంచి జోష్గా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారనమాట. నిజంగా చూడటానికి చాలా చక్కగా ఉంది ఈ యొక్క పరేడ్. సో అక్కడికి వెళ్ళి మేము కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కమాండెంట్, బిఎస్ఎఫ్ కమాండెంట్ చాలా ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఎంకరేజ్ చేస్తూ ఆయన ఫ్లాగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఎంత పౌరుషంతో ఆయన కవాత్ చేస్తున్నారంటే వారిని చూస్తూ ఉండగానే మనకు కూడా దేశభక్తిని పెంపొందించే విధానం అనేది మనం అక్కడ గమనించవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ను పర్యటన చూసి చాలా ఆనందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమందిని లేడీస్ని వాళ్ళు ముందుకు పిలిచారు. వాళ్ళు మన ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి పరేడ్ చేసేదానికి వాళ్ళు ఆలో చేశారు. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా, ఇండియన్ ఫ్లాగ్స్ని ఊపుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ముందుకు ఎలా వెళ్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత కూడా ఇక్కడ మనం గమనించవచ్చు దేశభక్తి గీతాలు అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. దేశభక్తి గీతాలు కానీ అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి టీవ్స్, అంటే పాకిస్తాన్ బార్డర్ కరెక్ట్గా ఆ గేట్ పైనే కార్నర్స్లో ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అరేంజ్ చేశారు. అక్కడ సౌండ్ సిస్టమ్ అయితే అసలు ఎంత బాగా ఉందంటే ఆ సౌండ్ సిస్టమ్ ఆ పాటలు వింటూ ఉంటేనే ఒక మంచి జోష్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. దేశభక్తి గీతాలు జయ హో అని కానీ, మేరే దేశ్కి ధరతి అనే పాటలు కానీ, ఈ పాటలు వింటూ ఉంటే నిజంగా మనకు వెంట్రుకలు నెక్కపొడుచుకునేలాగున ఆ యొక్క మ్యూజిక్ని ప్లే చేస్తుంటారు. వాటితో పాటుగా ఆర్మీ వాళ్ళ జవాన్స్ కూడా అక్కడ డ్రమ్స్ ప్లే చేస్తుంటారు, మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. వీళ్ళందరూ నడిపించే విధానము ఇదంతా చూస్తుంటే నిజంగా కన్నుల పండుగ ఉంటుంది. कश्मीर की बर्फीली एवं निष्ठुर सर्दियों से राजस्थान की तपती मरुस्थल और रण के दलदल तक पूर्व में कृपया अपने स्थान पर बैठ के ही गाने के पीछे दोहराने का प्रयास करें। धन्यवाद।
స్పెషల్ డాగ్ స్క్వాడ్స్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఈ కవర్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ స్పెషల్ డాగ్ స్క్వాడ్ను కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళి పాకిస్తాన్ బార్డర్ సైన్యం దగ్గరికి వెళ్ళి వాటితో కూడా వాళ్ళు పరేడ్ చేయిస్తారు. ఇది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. సో ఇది ఎంతో చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తున్నారు కదా. సో అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ మొత్తం వీళ్ళని మోటివేట్ చేస్తూ ఎలా వాళ్ళని లీడ్ చేస్తున్నారు. నిజంగా చూడటానికి చాలా చక్కగా ఉంటుంది ఈ దృశ్యం. తర్వాత ఈ పరేడ్లో భాగంగా బిఎస్ఎఫ్ థీమ్ సాంగ్ అనేది వాళ్ళు ప్లే చేస్తారు. ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత కనుల పండుగగా ఉంటుందంటే అందరూ చక్కగా మంచి యూనిఫామ్ వేసుకొని దేశభక్తితో వాళ్ళు చేస్తున్నటువంటి పరేడ్ను చూస్తుంటే నిజంగా మనకు ఈ రెండు కనులు చాలావేమో అనిపిస్తుంది. సో చక్కగా పరేడ్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తారు పాకిస్తాన్ గేట్ వైపు. సో మన వాళ్ళు భారతదేశం నుంచి ఈ పక్క నుంచి వీళ్ళు ఈ పక్క నుంచి కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదే సమయంలో వాళ్ళు కూడా ఆ పక్క నుంచి వస్తారు. ఈ రెండు దేశాలు ఇద్దరు కలిసి కూడా వాళ్ళ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నట్టు అనమాట. సాయంత్రం సమయం కాబట్టి వాళ్ళు ఈ ఒకే సమయంలో ఆ ఫ్లాగ్స్ను వాళ్ళు కిందికి దించేసి దాన్ని చక్కగా ఫోల్డ్ చేసేసి తర్వాత వాళ్ళు ఎవరి దేశాలకు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగిపోతారు అనమాట. సో ఈ దృశ్యము చూడటానికి కొన్ని వేల మంది, ఆ స్టేడియం అయితే ఫుల్గా అయిపోయింది. ఆ పక్క మరి జనం ఎంతమంది ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ పక్క నుంచి మన వాళ్ళ సౌండ్ అయితే దాదాపు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. జయ హో జయ హో అని కేకలు వేస్తున్నారు. భారత్ మాతాకి జై అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తున్నారు. కనీసం ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ వినిపిస్తుందని చెప్పి నేను అనుకుంటాను. కానీ ఆ పక్క నుంచి ఎలాంటి సౌండ్ వస్తున్నట్లుగా నాకైతే వినిపించడం లేదు. సో మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క బిఎస్ఎఫ్ జవాన్స్ కానీ ఈ యొక్క ఫ్లాగ్స్తో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు.
जिंदाबाद जिंदाबाद कृपया जल्द से जल्द अपने अपने स्थान पर बैठेगा। धन्यवाद। जिंदाबाद जिंदाबाद। कृपया जल्द से जल्द अपने अपने स्थान पर बैठेगा। धन्यवाद।
చూశారు కదండి, ఈ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇంతకాలం పాటు నేను చాలా మిస్ చేసుకున్నాను అనిపించింది. చాలా చక్కగా బాగా ఎంజాయ్ చేసాము. ఈ సైనికుల పరేడ్ కానీ, లేకపోతే ఇక్కడ చుట్టూ భద్రత అరేంజ్మెంట్స్ కానీ, దేశం పట్ల సైనికులకు ఉన్నటువంటి ఈ యొక్క అంకితాభావం, ఇవన్నీ కూడా చూస్తుంటూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఒకవేళ ఈ అమృత్సర్ను దర్శించినట్లయితే తప్పక ఈ వాఘా బార్డర్ను మాత్రం విజిట్ చేయకుండా మీరు వెళ్ళిపోవద్దని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.